సుమారుగా మనకి 3-4 లీటర్ల శుద్ధమైన ఆవు పాలు కావాలండి. నాకు తెలుసు, మా తాతయ్య గారు వ్యాపారం చేసినప్పుడు మాకు ఇవన్నీ తెలిసిన మన కొలతలు. అలాంటిది ఒక మార్కెట్లో ఉన్న కేజీ విలువ ఎంతంటే నెయ్యి రూ. 1650 లేదా రూ. 1500. మీరు అది వదిలేసుకొని ఎవరండి మీకు 350కి 330కి నెయ్యి ఇచ్చేస్తాడు? అంత తక్కువ నెయ్యికి ఇస్తే మీరు ప్రజల యొక్క సెంటిమెంట్స్ని మీరు బర్న్ చేసే మీకు ఎవరిచ్చారండి? గవర్నమెంట్ ఇచ్చారు మీకు, అంతే. ఒక రూల్ చేయాలి, కానీ కొన్ని ధర్మాలు మనం దాన్ని టచ్ చేయకూడదు, మనం దాన్ని గెలకూడదండి. ఏదైనా సరే ఈరోజు ఆ సేతు హిమాచల్ నుంచి కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు మొత్తం అట్టుడుకుపోతుందండి. ఇది ఎవరైతే చేశారో వాళ్ళని ఖచ్చితంగా శిక్షించి తీరాలండి. ఎంత పెద్ద వాళ్ళని దీన్ని శిక్షించి తీరాలి. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ నందిని యొక్క గీ ఫ్యాక్టరీనే మళ్ళీ వాళ్ళు తీసుకోవడం జరిగింది. బట్ ఏదైనా సరే దేవుడి విషయాల్లో, రిలీజియస్ విషయాల్లో సెంటిమెంట్స్తో ఆడుకోవద్దు అనుకుంటున్నాను. ఇది మరొకసారి పునరావృతం కాకుండా ఉండాలని కోరుకుంటున్నాను. మరొకసారి మీ అందరికీ థ్యాంక్ యూ. అందరికీ ఓం నమో వెంకటేశాయ. స్వస్తి.